ఈసారి పెద్దపల్లి ఎంపీ సీటు ఎలాగైనా గెలుచుకోవాలనే తపనతో అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. నియోజకవర్గ పరిధిలో నేత కానీ సామాజిక వర్గ ఓట్లే చాలా కీలకం. వారు ఎటువైపు మొగ్గు చూపితే వారు గెలిచే అవకాశాలు ఉంటాయి. దీంతో అన్ని పార్టీలు ఆ సామాజిక వర్గం ఓట్లపైనే కన్నేశారు. కాంగ్రెస్ తరపున గడ్డం వంశీకృష్ణ, బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి గోమాసి శ్రీనివాస్ బరిలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని దూకుడు మీదుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపీ సీటు కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు సిట్టింగ్ ఎంపీని లాక్కున్న కాంగ్రెస్ ను లోక్సభ ఎన్నికల్లో దెబ్బ కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంది. అటు బీజేపీ వ్యూహాత్మకంగా నేతకాన్ని మహర్ కులానికి చెందిన గోమాస శ్రీనివాస్ను బరిలోకి దింపింది. ఆ సామాజిక వర్గ ఓట్లు ఒకవైపు పడతాయని బీజేపీ ఆలోచిస్తుంది. ఇక పెద్దపల్లిలో తాజా రాజకీయ పరిస్థితులపై మా ప్రతినిధి అరుణ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానం ఎస్సీ కేటాయించబడింది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా పెద్దపల్లి పార్లమెంటు స్థానం ఎస్సీలకైతే రిజర్వేషన్ చేశారు. పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో అసెంబ్లీ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో మంతిని, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, చెన్నూరు, ఏదైతే బెల్లంపల్లి సెగ్మెంట్లు అయితే అసెంబ్లీ సెగ్మెంట్లు అయితే పెద్దపల్లి పార్లమెంట్ కిందకి వస్తాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదైతే గడ్డం వివేకానంద కుమారుకు కాక మనవడికి వంశీకృష్ణకైతే కాంగ్రెస్ పార్టీ అయితే టికెట్ కేటాయించింది. అదేవిధంగా బీజేపీ అయితే గుమాస శ్రీనివాస్కు ఏదైతే గుమాస శ్రీనివాస్ ఎస్సీ నాతకారి సామాజిక వర్గం నుంచి గుమాస శ్రీనివాస్కి అయితే టికెట్ కేటాయించింది. మనకు తెలిసిందే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ఏదైతే మాజీ మంత్రి ఉన్నాడో కొప్పుల ఈశ్వర్ ఆయన అయితే కంటెస్టింగ్కి ఆల్రెడీ టికెట్ కేటాయించారు. ఈ ముగ్గురు అయితే ఇప్పటివరకు అయితే అక్కడక్కడ సూచనప్రాయకంగా ప్రెస్ మధ్యలోకి వచ్చారు, కానీ పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలోకి అయితే ఇప్పటికైతే వెళ్ళలేదు. మొన్న రీసెంట్గా మూడు రోజుల కిందట అయితే ఏదైతే గడ్డం వివేక్ కుమారుడు వంశీకృష్ణకి అయితే టికెట్ కేటాయించాడు. ఈ ముగ్గురిలో ఏదైతే ముగ్గురులో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయన్నట్టు ఎవరికి ఉన్నాయనేది పక్కన పెడితే ముగ్గురికి మాత్రం ఏదైతే ప్రజల నుంచి అయితే ఒత్తిడి ఉన్నది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన కొప్పులీశ్వర్కి అయితే పార్టీ పరంగా అయితే పార్టీలో అయితే సముఖత ఉన్నప్పటి నుంచి ప్రజల నుంచి మాత్రం ఏ విధంగా సముఖత ఏర్పడుతుందో మాత్రం చూడాలి. ఇంకో విధంగా చూసుకున్నట్టయితే గడ్డం వివేక్ కుమారుడైన గడ్డం వంశీకృష్ణకి అయితే ఖచ్చితంగా సొంత పార్టీ నుంచే ఒత్తిడి అయితే ఉన్నది. ఎందుకంటే పదవులు ఏదైతే ఒకే కుటుంబానికి 3 పదవులు ఇవ్వడం మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కార్యకర్తలు నాయకులు అయితే బాహాటంగానే విమర్శించిన పరిస్థితి అయితే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే నేతకాని సామాజిక వర్గం నుంచి గోమాస శ్రీనివాస్కి అయితే ఈసారి బీజేపీ గవర్నమెంట్ టికెట్ కేటాయించింది. ఆయన కూడా ప్రజల మధ్యకు రానికైతే ఉత్సుకత చూపుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న గుమా శ్రీనివాస్ ఈ మధ్యలో వెంటనే యూటర్న్ తీసుకొని బీజేపీలోకి చేరి టికెట్ రావడంతో బీజేపీ కార్యకర్తలు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వారి నియోజకవర్గాల్లో ఏదైతే అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వాళ్ళు కోరుకుంటున్నారని గుమా శ్రీనివాస్ కొన్ని సందర్భాలలో వాళ్ళ మాటలో తీసుకున్నాం. మొత్తంగా చూసుకున్నట్టయితే 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ లీడ్ వహిస్తుంది కాబట్టి మరీ ముఖ్యంగా మంత్రికి సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్లో శ్రీధర్ బాబు ఏదైతే రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, ఏదైతే చెన్నూరు నుంచి వివేకు, బెల్లంపల్లి నుంచి వినోదు, మంచిర్యాల నుంచి ప్రేమ్సాగర్ రావు మరి ధర్మపురి నుంచి లక్ష్మణ్ ఉన్నారు కాబట్టి ఏడుగురు టికెట్లు 7 అసెంబ్లీ స్థానాల్లో 7 కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని భావిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీ సెగ్మెంట్లో అసెంబ్లీల సెగ్మెంట్లో ఎవరైతే ఇన్ఛార్జ్ చేస్తారో వాళ్ళే కీలకమని మనం తెలుసుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు, ఎవరికి ప్రజల ఆశీర్వాదం ఉంటుందో కొన్ని రోజులలో ఈ నాయకుల భవిష్యత్తు తేలబోతుంది. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుపు ధీమా అయితే కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది. ఇది ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్ కుమార్తో అరుణ్ కుమార్, 6 టీవీ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి పోటీకి